హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. ఓవెన్ లేకుండా పొయ్యి మీద గిన్నెలో ఇసుకలో కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. చాలా సాఫ్ట్గా రుచిగా ఉండే కేక్ ఎలా తయారు చేయాలంటే, ఒక గ్లాస్ పంచదార, 2 గ్లాసుల మైదా పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి 6 కోడిగుడ్లు, 1 గ్లాసు వెన్న పడతాయండి. వెన్న లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ పంచదార తీసుకున్నాక ఇంకా అందులోనే 6 కోడిగుడ్లు తీసుకోవాలి. బీటర్ తోటి బాగా పంచదార కరిగే వరకు బీట్ చేసుకోవాలి. బీటర్ లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే చేతితో అయినా బాగా బీట్ చేసుకోవాలి. ఇలాగ బాగా నురగ రావడం వల్ల కేక్ అనేది రుచిగా ఉంటుంది. ఇంకా అందులోనే 1 గ్లాస్ వెన్న లేకపోతే 1 గ్లాస్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. వెన్న బాగా కరిగే వరకు బీట్ చేసుకోవాలి. ఇంకా వెన్న కూడా కరిగిన తర్వాత ఇంకా అందులోనే 2 గ్లాసుల మైదా పిండి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా పిండి బాగా కలిసే వరకు బీట్ చేసుకొని ఇంకా అందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అది కూడా బాగా కలిసిన తర్వాత అందులోనే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఇంకా పొయ్యి మీద దలసరి గిన్నె పెట్టుకొని అందులో ఇసుక పోసుకొని వేడెక్కనివ్వాలి. మనం ఈ కలిపిన మిశ్రమాన్ని పోపుల గిన్నెలు ఉంటాయి కదండి, అందులోనే ఇంకా కొద్దిగా నెయ్యి, మైదాపిండి, పోపు గిన్నెలకి కొద్దిగా నెయ్యి, మైదాపిండి రాసుకొని ఇంకా అందులో కలిపిన మిశ్రమాన్ని వేసి ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలి. మనకి టూత్పిక్తో గుచ్చితే ఏమీ అంటుకోకుండా ఉంటుంది కదండి, అప్పుడు కేక్ ఉడికినట్టు తెలుస్తుంది. ఎంతో రుచిగా ఉండే, పిల్లలు ఎంతో ఇష్టపడే కేక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.